గోదావరికని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్దపల్లి జిల్లా రాగినీటి గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి సన్నిధానంలో కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ అధ్యక్షతన గోదావరికని పట్టణానికి చెందిన సుమారు 250 మంది ఆర్యవైశ్య సోదర సోదరీమణులు 3 బస్సులలో గోదావరికని నుంచి రాగినేడు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ దత్తత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలు, అర్చనలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు ఒత్తులను కాల్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరీమణులకు వేరువేరుగా ఆటలు, పాటలు, దాండియా, తాంబూల మొదలగు కార్యక్రమాలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు నలుమాస ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నలుమాచు ప్రభాకర్, రామగుండం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ మాట్లాడుతూ, రామగుండం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ కృషితో రాగినేటి దేవస్థానం అపూర్వమైనటువంటి వైభవాన్ని సంతరించుకున్నదని తెలిపారు. భవిష్యత్తులో రాగినేటిలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పుణ్యక్షేత్రంలో కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇందుకు గాను నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మా ఆర్యవైశ్య సోదరుల సహకారంతో మరియు ఆర్యవైశ్య సంఘ పట్టణ కార్యవర్గ సభ్యుల సహకారంతో అందరి సలహాల సూచనల మేరకు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మా వైశ్య సోదరీమణులను ఒక 3 బస్సులను ఏర్పాటు చేసి స్థానిక రాగినేడు మన బసంతనగర్ మండలమా పాలకుర్తి మండలం రాగినేడు గ్రామానికి అక్కడ ఉన్నటువంటి స్వయంభూ నాగలింగేశ్వర స్వామి గుడికి దర్శన భాగ్యం కల్పిస్తూ అలాగే అక్కడ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయ్యా, ఈ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి గుడి ఏంటంటే పురాతన 50 సంవత్సరాల కాలంలో నాటి పురాతన గుడి. అది పునర్నిర్మాణం జరిగింది ఈ సంవత్సర కాలం లోపల. ఎవరంటే ఆ గుడి నిర్మాణం రాగినేడు గ్రామస్తులు ఎంతమంది తలుచుకున్నా కూడా ఆ గుడిని నిర్మించలేకపోయారు. ఒక సంకల్పంతోని ఆ శివుని ఆజ్ఞతోని కోలేటి విశ్వనాథం, కోలేటి వరలక్ష్మి గారి పుత్రుడైనటువంటి రాష్ట్ర పోలీస్ హౌసింగ్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ చైర్మన్, మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గారి ఆధ్వర్యం లోపల, వారి సహోదరుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల గుడి నిర్మాణం సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఆ గుడి ఈ సంవత్సర కాలంలోనే పూర్తి అయింది, నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ గుడి, ఆ ఉన్నటువంటి నాగలింగేశ్వర స్వామి గుడిని ఈ మధ్య కాలంలో దత్తత తీసుకోవడం జరిగింది. అంటే అంత పవిత్రమైనటువంటి వేములవాడ క్షేత్రం యొక్క ఆధ్వర్యం లోపల ఆ గుడి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పూజారులకు కానివ్వండి, ధూపదీప నైవేద్యాలకు కానివ్వండి, పూర్తి ఎండమెంట్ వేములవాడ గుడి సహకారంతో నడుస్తున్నాయి. కాబట్టి ఆ వేములవాడకు ఉన్నటువంటి విశిష్టత ఈ గుడి కూడా ఉంటుంది. కాబట్టి మన అందరూ కూడా ఈ రామగుండం వాసులే కాకుండా తెలంగాణ ప్రాంత వాసులంతా కూడా ఆ గుడిని దర్శించుకునే భాగ్యం. ఆ గుడి నిర్మాణానికి ఆ శివుడు ఏదైతే ఆజ్ఞించిండో మన కోలేటి దామోదర్ గారు నిర్మించిండ్రు, వారి సహోదరి సహకారంతో నిర్మించారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో గోదావరికని పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చిట్టిమల్ల కిషోర్, ఆర్యవైశ్య సంఘం మాజీ నాయకులతో పాటు కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.